ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. తాము ఘటనా స్థలానికి వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. रेवंत रेड्डी फोन करा 6 लोगों को भेजे बोल के रेवंत रेड्डी से फोन है रेवंत रेड्डी फोन रेवंत रेड्डी का फोन है मालूम है डीजी इंटेलिजेंस फोन करा अरे 4-4 मिनट फोन करा रेवंत रेड्डी फोन करा 6 लोगों को भेजे बोल के रेवंत रेड्डी से फोन है रेवंत रेड्डी फोन रेवंत रेड्डी का फोन है मालूम है डीजी इंटेलिजेंस फोन करा अरे 4-4 मिनट ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. తాము ఘటనా స్థలానికి వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఎస్ఎల్బీసీ ఘటన జరిగి దాదాపు వారం రోజులు గడుస్తుంది. ఇప్పటికే సహాయక చర్యలన్నీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వీటిలో వైఫల్యం చెందిందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎదురుదాడి స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే 8 మంది విలువైనటువంటి ప్రాణాలు లోపట ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళని వెలికి తీయడంలో రాష్ట్ర ప్రభుత్వం గానీ ముఖ్యంగా మంత్రులు అక్కడే ఉండి చోద్యం చూస్తున్నారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తుంది. నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా మాట్లాడారు. ఈ రోజు మార్నింగ్ మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావు కూడా ఒక బృందంతో ఎస్ఎల్బీసీ దగ్గరికి వెళ్లడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా కలిసి వెళ్లడం జరిగింది. అక్కడికి రానివ్వకుండా ఎస్ఎల్బీసీ దగ్గరనే మెయిన్ గేట్ దగ్గరనే ఆపినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ నిరసన చేసే కార్యక్రమాలు చేశారు. అక్కడ బైఠాయించినటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు వెళ్ళినటువంటి నేతలందరూ కూడా అక్కడే బైఠాయించారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా హరీష్ రావుతో పాటు లీడర్ అందరూ కూడా గొడవ దిగే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడక్కడ బాధ్యత రహితంగా వ్యవహరించడం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఎస్ఎల్బీసీ ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందంటూ కూడా అక్కడ నిరసన చేపడుతున్నారు. తాము ఘటనా స్థలం వెళ్లకుండా అడ్డుకోవడం ఇది కరెక్ట్ కాదు, దారుణమని కూడా హరీష్ రావుతో పాటు నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 ఇంజనీర్లు 6 మంది దాకా కూలీలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కూలీలు కూడా లోపటే చిక్కున్నారు. మన రాష్ట్ర ప్రతిష్ట కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పక్క రాష్ట్రాలకు సంబంధించిన బతుకుదేరుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కూడా అవతల రాష్ట్రాలు అనుకునే అవకాశం ఉందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కవిత, మిగతా పార్టీ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తూ వస్తున్నారు 2-3 రోజుల నుంచి. సీఎం ఇంతవరకు కూడా సమీక్ష చేపట్టలేడు. సీఎం వివిధ ఎలక్షన్స్ కోసం అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గానీ, టీచర్స్ ఎమ్మెల్సీ కోసం ఆయన ప్రచారంలో మునిగి తేలుతున్నారు. హెలికాప్టర్ లో తిరుగుతున్నారు తప్ప అదే హెలికాప్టర్ తోటి ఎస్ఎల్బీసీ దగ్గరికి వచ్చి అక్కడ పర్యవేక్షణ చేయడంలో ఎందుకు చేయట్లేదంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఒక పక్క బీజేపీ కూడా అదే రకంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు స్వయంగా కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో బీఆర్ఎస్ బృందం బయలుదేరింది. అక్కడ మేము అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మేము చూసేందుకు మాత్రమే వచ్చాము, ఎక్కడ గొడవ చేయడానికి కాదు అనే విషయాన్ని కూడా మాజీ మంత్రిగా ఉన్న హరీష్ రావు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం ముందస్తుగా ఒక టీం వస్తున్న విషయాన్ని గమనించినటువంటి పోలీసులు ముందుగా అదనపు బలగాలను కూడా మోహరించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు గాని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు 5-6 రోజుల నుంచి. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు మరింత మంది ఫోర్స్ నింపారని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. మొత్తానికి ఈ ఘటనను రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు కనుక ఖచ్చితంగా జరిగిన సంఘటన నుంచి చూసేందుకే వచ్చాము, అవసరమైతే సలహా ఇద్దామని వచ్చామని కూడా హరీష్ రావు నిన్న మొన్న చెప్పారు. ఈ రోజు కూడా బయలుదేరే ముందు కూడా అదే విషయం చెప్పారు. కనుక మమ్మల్ని చూడనివ్వండి, ఎస్ఎల్బీసీ ఘటనలో జరిగిన సహాయ చర్యలు ఏ రకంగా ఉన్నాయో చూసుకునేందుకు వచ్చాము, అవసరమైతే మేము హెల్ప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గతంలో
ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మిగతా మంత్రులు కూడా అనుభవం చేసినట్టు ఉంది. కానీ మీ ఏదైనా సలహా తీసుకోవడానికి మీకున్న అభ్యంతరం ఏంటి అని కూడా చెప్పారు. కనుక ఎన్డీఆర్ఎఫ్ టీం కానీ, సింగరేణి టీం కానీ, నేవీ, ఆర్మీ ఇవి ఏం చేస్తున్నాయి అప్పటి నుంచి, వాళ్ళ సలహాలు మీరు తీసుకోవట్లేదా, మీరు సరైనటువంటి గైడ్ చేయడంలో వైఫల్యం చెందారా అనే విషయం మీద ఇప్పటికే చెప్తున్నటువంటి హరీష్ రావు ఈ విషయం స్వయంగా పర్యవేక్షించేందుకు వచ్చారు. అక్కడికి పోనీయకుండా పెద్ద ఎత్తున మీడియా కూడా గడిచిన 5-6 రోజులుగా కవర్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకుని హరీష్ రావు వచ్చినటువంటి విషయం తెలుసుకొని అక్కడ పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు కావచ్చు, పోలీసులు కావచ్చు గుమిగూడినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరుగుతోంది. ఘటనాస్థానం దగ్గర పెద్ద ఎత్తున రభసకు కారణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ నరేందర్.